ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది మైండ్ సెట్స్ నెగెటివ్ గా అయిపోతూ ఉంటాయి. సో అలా నెగెటివ్ లో నుంచి వాళ్ళు మళ్ళీ పాజిటివిటీలో రావాలి అని అంటే ఏం చేయాలి? అంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ రావడం, అవును. అంటే వాళ్ళు పాజిటివ్ ఉన్నా కానీ మళ్ళీ నెగిటివ్ వచ్చి టచ్ అవ్వడం, నెగెటివ్ వస్తుంది. ఏదో కొన్ని కారణాల వల్ల మళ్ళీ నెగిటివ్ లో పడిపోవడం. అవును. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భయాన్ని తీసేయాలి. ఫస్ట్ పెరిగితనం భయం ఈ రెండు ఉండకూడదండి. దేనికైనా ఈ రెండు ఉండకూడదండి. సాధించాలన్నా, ఎదగాలన్నా, తినాలన్నా, పట్టాలన్నా, పోవాలన్నా, రావాలన్నా, నిద్రపోవాలంటే కూడా ధైర్యం కావాలి. పెరిగితనం ఉండకూడదు. ఈ రెండు తీసేయి. నెగిటివ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కృతజ్ఞత బాగుంది అన్నిటికీ చెప్పని ఎక్కువ వాడాలి. దీన్ని చెప్పండి, ప్రతిరోజు చెప్పండి. అంటే నెగిటివ్ ఉంది, మీకు నెగిటివ్ ఎక్కువ టచ్ అవుతున్నది, అది పోవాలి. అంటే లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, ఇదంతా నెగిటివ్. ఓన్లీ ఎస్ పట్టుకోవాలి. ఏంది? అవును. ఏంది? అవును. ఏదైనా అవును. ఈ నో అనేది వెళ్ళిపోవాలంటే, నెగిటివ్ వెళ్ళిపోవాలంటే అది మన దగ్గరికే రాకూడదు. మళ్ళీ ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. నీకు నో అనేది వద్దు, నెగిటివ్ వదులుకోవాలంటే ఎస్ పట్టుకోవాలి. వీలైతే కొంచెంసేపు అర్థంలో నిలబడుకొని మెట్టు మాట్లాడుకోండి. ఆ నెగిటివ్ టచ్ కాదు, ఉన్నట్టే చెప్పుకోండి, పోయినట్టే చెప్పుకోండి, జరిగినట్టే చెప్పుకోండి. ఏదైనా ఇలాగనే చెప్పుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది.